అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కన్నడ నటుడు దర్శన్ అరెస్ట్ అయ్యాడు. ఓ హత్య కేసులో నటుడు దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి పవిత్ర గౌడ్కు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకాస్వామిని కొందరు హత్య చేశారు. నటుడు దర్శన్ సూచనల మేరకే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో ఈ హత్య పెద్ద దుమారాన్నే రేపింది. ఈ హత్యకు కారణమైన నటుడు దర్శన్ని మైసూర్లో ఓ ఫామ్ హౌస్లో పోలీసులు అరెస్ట్ చేశారు. నటుడు దర్శన్తో పవిత్ర గౌడ కొద్ది రోజులుగా సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ అని కన్నడ ఇండస్ట్రీలో చాలా వార్తలు షికారు చేశాయి. ఇదిలా ఉంటే పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే వ్యక్తి అభ్యంతకర మెసేజ్లు పంపి పవిత్రను భయపెట్టడం లాంటిది చేశాడని తెలుస్తోంది. ఈ విషయం పవిత్ర దర్శన్కు తెలిపింది. దాంతో ఆ వ్యక్తి హతమార్చడానికి దర్శన్ ప్లాన్ చేశాడు. బెంగళూరులోని కామాక్షి పాలయాల్లో రేణుకాస్వామిని హత్య చేశారు. దర్శన్ సూచన మేరకే హత్య చేసినట్లు నలుగురు నిందితులు అంగీకరించారు. ఘటన జరిగిన సమయంలో దర్శన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్శన్ సహా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ఘటన జూన్ 9న జరిగింది. రేణుకాస్వామిని చిత్రదుర్గ్ నుంచి బెంగళూరుకు తీసుకువచ్చి ఓ షెడ్డులో ఉంచారు. ఆ తరువాత అతన్ని విచ్చలవిడిగా కొట్టారని తెలుస్తోంది. రేణుకాస్వామిపై దాడి చేసిన వారిలో దర్శన్ ఉన్నట్లు సమాచారం. ఆ తరువాత అతన్ని హత్య చేశారు. మృతదేహాన్ని కల్వర్టులో పడేశారు. దర్శన్ను విజయనగరం ఏసీసీ చందన్ బృందం అదుపులోకి తీసుకుంది. ఇదిలా ఉంటే దర్శన్ గతంలో చాలా వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో చిక్కుకున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.